హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది తమ్నేల్ చూసి. మా అన్నయ్య పెళ్ళండి, అది కూడా వాడపల్లి వెంకటేశ్వర సంగుల్లోని. మా అమ్మ సైడ్ వాళ్ళందరికీ వాడపల్లి వెంకటేశ్వర సంగుల్లోనే పెళ్లి జరగడం ఆనవాయితీ అనమాట. మా చిన్నప్పుడు కూడా మా మావయ్యకి ఇక్కడే జరిగింది. ఇంకా అలా వీళ్ళకి ఆనవాయితీ ప్రకారం వాడపల్లి వెంకటేశ్వర సంగుల్లోనే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. మేము వెళ్ళేసరికి గౌరీ పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంతకు ముందు అయితే వాడపల్లి వెంకటేశ్వర సంగుల్లోనే పెళ్లిళ్ళు జరిగాయి. కానీ ఏంటంటే స్వామి డెవలప్ అవడంతో గుళ్ళో కాకుండా అన్నదానం దగ్గర ఉన్న మండపంలో అయితే ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. ఇంకా అక్కడ గౌరీ పూజ జరుగుతూ ఉంటే ఇక్కడైతే విడిది కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అన్నయ్యని కూర్చోబెట్టి అన్నయ్యకి స్వీట్స్ తినిపించడం, అలాగే డ్రింక్ తాగిపించడం, అవన్నీ మర్యాదలు చేస్తారనమాట పెళ్లి కొడుక్కి. ఆ మర్యాదలు చూస్తూ ఉంటే మనకు చాలా ఫన్నీగా ఉంటుంది. మా గోదావరిలో ఇలాగే చేస్తాము. అందరికీ ఇలా ఉంటుందో లేదో అయితే నాకు తెలీదు. బయట పెళ్ళిళ్ళు పెద్ద నేనేం చూడలేదు, మా సైడ్ వాళ్ళ పెళ్ళిళ్ళు చూడడం తప్ప. మరదల వరుస అయ్యే వాళ్ళు అయితే పెళ్లి కొడుకుని తెగాడుకుంటారండి ఆ విడిది కార్యక్రమంలో. ఇంకా విడిది కార్యక్రమం అయ్యాక ఇక్కడైతే వియంకులు టవల్స్ మార్చుకుంటున్నారండి. ఫస్ట్ ఈ కార్యక్రమంలో పెళ్ళికొడుకు తరపు నుంచి అయితే 5గురు వస్తారండి. పెళ్ళికొడుకు పెద్దనాన్న చిన్నాన్న వరుసలు అవుతారు కదా, వాళ్ళైతే 5గురు వస్తారు. 5గురికి కూడా పెళ్లి కూతురు తండ్రి వచ్చి బొట్టు పెట్టి వాళ్ళకైతే టవల్స్ అయితే వేస్తారండి 5గురికి. ఆ టవల్స్ వేసిన తర్వాత ఇంక సరదాగా ఫోటో కూడా రాస్తారనమాట. వియంకులు కదా ఎలా కాలం ఆడుకుంటున్నట్టు ఇంక ఫోటో రాసి తర్వాత వాళ్ళు తాంబూలం ఇస్తారు. 5గురికి కూడా తాంబూలం ఇస్తారండి. ఇంకా 5గురు తాంబూలం ఇచ్చిన తర్వాత చాలా మంది పర్టికులర్గా ఒక్కొక్కరికి డ్రింక్ తాగిపిస్తారు అనమాట. ఈయనైతే ఒకళ్ళు తాగిపించేసి ఇంక అందరికీ చేతిలో పెట్టేశారు అనమాట. ఇంక సిగ్గుపడిపోతున్నారు అందరూను. ఇంక పౌడర్ రాయించుకుంటా కూడా ఎంత సిగ్గుపడిపోయారంటే ఒకళ్ళు చూసుకుని తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంక తర్వాత అయితే ఈయనది అయిపోయింది కదా, ఇప్పుడు మా పెద్దనాన్న వస్తారనమాట పెళ్లి కొడుకు తండ్రి. ఆయన ఏంటి అంటే పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు ఇప్పుడు 5గురు వస్తారు. పెద్దనాన్నలో చిన్నాన్నలు అయ్యి వరుస అనమాట. ఇంకా ఆయన ఏంటి 5గురు వియంకులకి మా పెద్దనాన్న అయితే బొట్టు పెడుతున్నారు. ఇంక బొట్టు పెట్టిన తర్వాత ఇంకా అందరికి తాంబూలం ఇచ్చారనమాట. టవల్స్ వేయకుండానే తాంబూలం ఇచ్చారు. ఇంకా 5గురికి తాంబూలం ఇవ్వడం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరికి టవల్స్ వేస్తారనమాట. మాకేమనిపించిందంటే వాళ్ళు ఇచ్చిన టవల్స్ అయితే కొంచెం లైట్ కలర్ లో ఉన్నాయట, మేము ఇచ్చినవి అయితే దగదగ మెరిసిపోతున్నాయి బ్రైట్ కలర్స్ అనమాట. ఇంకా చూసి అదే అనుకున్నాము, వాళ్ళు ఇచ్చినవి కొంచెం లైట్ షేడ్ లో ఉన్నాయి, మనం ఇచ్చిన డార్క్ షేడ్ లో ఉన్నాయి, నిగనిగలాడిపోతున్నాయి అనుకున్నాము. ఇప్పుడు పెళ్ళికొడుక్కి బామర్దులు అందరూ కలిసి కాల్ కడుగుతున్నారండి. ఇంక మొత్తం అయితే 4గురికి అడుగుతున్నారు. మీకైతే ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను కదండి పెళ్లి కూతురుది రాలని. ఇంక వీళ్ళందరిది కూడా రాలేనంట. ఎక్కడైనా కాల్ కడుగుతున్నప్పుడు పెళ్లి కూతురు తమ్ముడైనా అన్నయ్య అయినా డిమాండ్ చేస్తారు కదా, నేను ఎలా కాల్ కడిగాను నువ్వు ఇంత అంతి అని. కానీ వీళ్ళేంటోనండి అసలు ఇస్తుంటే కూడా డబ్బులు తీసుకోవట్లేదు. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. ఆ ఇచ్చింది కూడా మొహమాటంగా తీసుకున్నారు. ఎవరైనా సరే ఇంత అంతి అరకాసు ఉంగరం పెట్టని డామినేట్ చేస్తారు కదా, వీళ్ళైతే అసలు ఏ గొడవ లేదన్నమాట. ఇంకా అన్నయ్య అందించినా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా కాదు కూడదని చెప్పి మళ్ళీ వెనక్కి ఆకేసి అన్నయ్య ఎంత అనుకున్నాడు అంత ఇచ్చేళ్ళండి. కాళ్ళు కడగడం పూర్తవగానే అన్నయ్యనైతే పేట్ల మీద కూర్చోబెట్టేశారండి. ఇక్కడైతే ఒక బుడ్డమ్మ కూర్చుంది కదండి, తను చూడండి పెళ్లి కొడుకుని ఎంత దీక్షగా చూస్తుందో. తను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వేవాళ్ళే. ఎందుకంటే మొత్తం కొళ్ళు కూడా అరపకుండా పెళ్లి కొడుకుని అలాగే చూస్తుంది పంతులు గారు. అంకాను పంతులు గారు ఏంటి గలగల మంత్రాలు చదివేస్తున్నారని ఏమంటా అనుకుంటుందేమో తెలియదు, కానీ పెళ్లి కొడుకు కూడా చూసి నవ్వుకుంటున్నాడు. ఇంకా దాని డెడికేషన్ చూసి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, అలా పెళ్లి కొడుకుని చూస్తూనే ఉంది. అభయ ఆయు ఆరోగ్య వివాహం గత్వేన వీలు పెట్టుకోమనగా ఈ మహాగణాది పూజాం కరిస్తే ఈ అక్షరం చెప్తూ పట్టుకో వినాయకుడి మీద వేసి ఈ మహాగణాది చూసి పట్టుకోలాగా అన్నయ్య పూజ పూర్తవగానే పెళ్లి కూతుర్ని అయితే పొట్టు చీర కట్టి తీసుకొస్తారండి. ఇప్పుడు పతానం బొందేసే కార్యక్రమం ఉంటుందండి. పతానం బొంది అనేది పెళ్లి కూతురికి ఆడబొడి చేస్తారు, లేదంటే అత్తగారు వేస్తారు కొంతమంది.
కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత వేయిస్తారనమాట. ఇంకంతా మంచి జరుగుతుందని చాలామంది పెద్దవాళ్ళ చేత వేయిస్తారు. ఈ పతానం బొందు ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ తోటికోళ్ళ చేత వేయిస్తుందనమాట. ఇంక నాకు కూడా పెద్దమ్మే అవుతారు ఆవిడ. మా ఇంట్లో చాలా మందికి ఆవిడ చెయ్యే మంచిది కింద చూసి ఇంకా ఆవిడ చేత వేయిస్తారు. ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ చేత వేయిస్తున్నారు. సూర్యుడు పెద్దమ్మ అంటాను నేను. ఆవిడైతే ఇప్పుడు పతానం బొందు వేస్తారు. పతానం బొందు వేసే కార్యక్రమం అయ్యాక అమ్మకైతే పతానం బుట్ట అయితే ఇప్పిస్తారండి. పెళ్లి కూతురు అమ్మకే పెళ్లి కూతురు చేత ఇప్పిస్తారనమాట. అలా 3 సార్లు ఎత్తి కిందకి దించి, అలా ఎత్తి కిందకి దించి అలా 3 సార్లు చేస్తారనమాట. చేసి ఇంకా అమ్మకైతే ఇస్తారు. తర్వాత పెళ్లి కూతురు ఇంటి దగ్గర అయితే పెళ్లి కూతురికి పేరెంటాలను పెడతారండి 5గురిని. ఆ 5గురికి కూడా ఇప్పుడైతే తాంబూలం ఇప్పిస్తారు. అరటి పండ్లు, కొబ్బరి బొండం ఇవన్నీ కలిపి అయితే వాయినింగ్ కింద ఇప్పిస్తారు. ఇంకొచ్చిన వాళ్ళందరికీ రసనాలు కలిపి ఇస్తున్నారు అనమాట పెళ్లి కూతురు సైడ్ వాళ్ళందరూను. పెళ్లి తెల్లారగట్ల 2 గంటల గురించి ఎవరు కూడా సరిగ్గా పడుకోలేదండి. అందులో మా సీన్ అన్నయ్య పెళ్ళేమో ఆనందంలో కూడా నిద్ర రాలేదు. ఇంక 12కే గుడి దగ్గరికి వచ్చేసాము. ఇంకా అందరి మొహాల్లో ఆనందం, కొంచెం టెన్షన్ అన్నమాట. కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూసారండి. ఈ వ్లాగ్ లో అయితే ఈ రోజు జరిగిన ప్రతి అందమైన క్షణాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా కనిపిస్తుందండి. ముందుగా స్వామివారిని దర్శనం చేసేసుకుని ఆయన ఆశీస్సులతో పెళ్లి కార్యక్రమాలు అయితే మొదలు పెట్టామండి. ఇంకా పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లి బట్టలతో అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఇప్పుడైతే అన్నయ్యకి పెళ్లి కూతురు అమ్మ నాన్న అయితే కాళ్ళు కడుగుతున్నారు. అన్నయ్యకి కాళ్ళు కడిగిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు కూడా కాళ్ళు కడుగుతారు. చాలా మంది అయితే పెళ్లిళ్ళలో కడగరంట, మా వాళ్ళు అయితే కడుగుతారు. ఏంటి అంటే స్వామివారి కింద పెళ్లి కొడుకుని, అలాగే అమ్మవారి కింద పెళ్లి కూతుర్ని లక్ష్మీదేవి కింద చూస్తారు. దాని గురించి పెళ్లి కూతురు కాళ్ళు కూడా కడుగుతారు. పంతులు గారు ఏమంటారంటే వేరే కాస్ట్ వాళ్ళకి మేము ఇలా కడగమమ్మ పెళ్లి కూతురు కాళ్ళు, కానీ మీ కాపులు ఏంటంటే పెళ్లి కూతురు లక్ష్మీదేవి కింద చూస్తారు, ఇంకా ఆవిడ కాళ్ళు కడిగిదా కూరుకోరు అని ఎలా కాలు మాడతారు ఆయన. నాతి కర్తవ్య నాతి అమ్మాయిని పెంచి పెద్ద చేసి ప్రజల శాస్త్రిగా, దేవుడు శాస్త్రిగా, భూదేవి శాస్త్రిగా నీ చేతిలో పెడతారంటున్నారు. ఇక్కడి నుంచి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు. కొట్టకూడదంటున్నారు, తిట్టకూడదంటున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు. పెళ్లిలో జరిగే ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది కదండి. పెద్దల ఆశీస్సులతో వేద మంత్రాల మధ్య ఒక్కో కార్యక్రమం ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ వాతావరణం నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది. పెళ్లి అంటే 2 మనసుల కలయిక మాత్రమే కాదండి, 2 కుటుంబాల ఆనందం కూడా. అందరం కలిసి ఫోటోలు దిగడం, సరదాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఇవన్నీ కూడా ఈ రోజుని ఇంకా ప్రత్యేకంగా మార్చేశాయి. జీవితంలో కొన్ని రోజులు ఎప్పటికీ మర్చిపోలేం. మా సీనన్నయ్య పెళ్లి కూడా అలాంటి ఒక అందమైన జ్ఞాపకంలో ఒకటి. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య వదిన చేత అయితే తాళికి పూజ చేపిస్తున్నారు. ఆ పూజ అయిన తర్వాత ఇంకా తాళిని తీసుకుని అక్కడ ఉన్న అందరు ముత్తైదులకి మెడలో ఎలా పెట్టి తర్వాత లాస్ట్ అన్నయ్య చేత అయితే వదినకి తాళి కట్టిస్తారు కదా. ఇక్కడ కూడా ఆనవాయితీ ప్రకారమే కట్టిస్తారండి. నాకైతే మా అత్తగారు అయితే సూత్రం పెడితే మా అమ్మ రావాకు కట్టించింది అనమాట, బంగారపు రావాకు. మా అత్తగారేమో సూత్రం అనమా అన్నారు, మా అమ్మ అయితే రావాకు అనమా అన్నారు. ఇంకా ఇద్దరు కలిసి అయితే అలా చెరుకొకటి కట్టించారు. ఇంకా కొంతమంది అయితే మామిడిది పచ్చి మామిడాగా అయితే కట్టిస్తారు. ఇంక సూత్రము కూడా కాదు, లాస్ట్ తర్వాత సూత్రాలు చేపించి పెట్టిస్తారు. ఇంకా పెళ్లిలో అయితే పచ్చి మామిడాకే కట్టించేస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనవాయితీ కదా. ఇదైతే పెళ్లిపెట్టే దగ్గర అయితే మా ఊరుమామ కూర్చుంది. ఇంకేమేం కావాలి ఏంటన్నది అయితే మా ఊరుమామ చూసుకుంటుంది అనమాట. ఇంకా పెళ్లి పూర్తయింది, తాళి కట్టడం పూర్తయింది. ఇంకా అంతే, అందరూ వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఒకసారి అయితే మనకి జీలకర్ర బెల్లం పెట్టించినప్పుడు వేసేస్తారు. ఇప్పుడు తాళి కట్టిన తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి అయితే ఇప్పుడు అక్షంతలు వేస్తున్నారు అనమాట. అలా అందరూ ఆశీర్వదించిన తర్వాత తలంబ్రాలు వేసే కార్యక్రమం అయితే మొదలు పెడతారండి. తలంబ్రాలు వేసే కార్యక్రమం కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా తర్వాత వేసేసుకుంటారు, కానీ ఫస్ట్ అయితే పంతులు గారు వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా కొబ్బరి చెప్పుల బియ్యం వేసి ఇంకా దాని మీద అయితే మళ్ళీ మామిడాకు కాదు సారీ తమలపాకు పెట్టి అవంతా పూజ చేసి మంత్రాలు చదివి తర్వాత అయితే ఇంకా పెళ్లి కూతురు దగ్గర నుంచి పెళ్లి కొడుకు మీదకి, పెళ్లి కొడుకు దగ్గర నుంచి పెళ్లి కూతురు మీదకి వేయిస్తారు. ఇంకా అదంతా కూడా ఫస్ట్ 3 టైమ్స్ కూడా చాలా మంత్రాలు చదివి జరుగుతూ ఉంటుంది. ఇంకా 3 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటారు. ఇంకా ఫస్ట్ 3 టైమ్స్ కూడా ఇన్ని మంత్రాలు ఉంటాయి అనుకున్నాం.
వాళ్ళ మంత్రాలు చదివిన తర్వాత కూడా ఫస్ట్ పంతులు గారు తీసి అక్షింతల కింద పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వేసిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు చేత పెళ్ళికూతురికి వేయించడం, పెళ్ళికూతురు చేత పెళ్ళికొడుకు వేయించడం అయితే జరుగుతుంది. ఇలా మా సీనన్నయ్య పెళ్ళి అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో ఎంతో ఆనందంగా జరిగిందండి. అందరు ఆనందాల మధ్య మేమైతే ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూసాము. అలాగే ఈరోజు చాలా ఆనందంగా జరిగిందండి పెళ్ళి అయితేని. మా అందరి మనసులు కూడా చాలా ఆనందంతో నిండిపోయాయి. తలంబ్రాలు వేయడం అయిపోయాక అందరూ స్ప్రే బాటిల్తో కట్ట వదిన్ని అన్నయ్య ఒక ఆట ఆడుకున్నారండి. దండలు మార్పించిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడానికి అయితే తీసుకువెళ్తారండి. దీంతో అయితే ఇక్కడ పెళ్లితోంత అయితే మాక్సిమం పూర్తయిపోయినట్టే. మా శ్రీనన్నయ్య వదిన ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఓ లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మీ ఆంధ్ర అమ్మాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.